హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫుడ్స్. నేను మీ రాధా. ఈరోజు మీ ఇంట్లో టిఫిన్ ఏంటి? మా ఇంట్లో అయితే ఊతప్పం అండి. రోజు ఇడ్లీ ఏం తింటాం, ఏదో ఒక వెరైటీ చేయొచ్చు కదా అని అంటారు. ఇడ్లీ లేని రోజేమో ఇడ్లీ లేదా అని అంటారు. అందుకే నేను ఒకరోజు ఇడ్లీ పెట్టి ఒకరోజు ఊతప్పం పెట్టేస్తానమాట అదే ఇడ్లీ పిండితోనే. దీనికోసం ముందుగా నేను ఇంచక్క క్యారెట్ని తీసుకొని బాగా సన్నగా తురుముకుంటాను. తర్వాత పచ్చిమిరపకాయలను ఒక 3 తీసుకొని చిన్న తరుగ్గా తరుక్కుంటాను. తర్వాత ఇడ్లీ పిండిని తీసుకొని కరెక్ట్గా బ్యాటర్ ఉందా, మరీ పల్చగా ఉందా అని చూసుకుంటాను. మరీ గట్టిగా ఉంటే కాసిన్ని నీళ్ళు పోసుకొని కలుపుకుంటాను. తర్వాత ఐరన్ ప్యాన్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దోసల ప్యాన్ని పెట్టుకొని కాస్త ఆయిల్ని వేసి మిగతా ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఈ ఆయిల్ వేసిన తర్వాత రౌండ్గా చిన్న చిన్న దోశల్లాగా వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా దీని మీద లైట్గా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి. కారం వద్దు అని అనుకున్న వాళ్ళు ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ పచ్చిమిరపకాయ కాంబినేషన్ మాత్రం బాగుంటుంది. ఒక స్పూన్ ఆయిల్ని వేసి బాగా కాలేంత వరకు తిప్పకుండా ఉంచి అటువైపు కూడా తిప్పుకొని అటువైపు కూడా బ్రౌనిష్గా కాల్చుకుంటే మన ఊతప్పం అయితే రెడీ అయిపోతుంది. పల్లీ చట్నీతో అయినా టమాటా చట్నీతో అయినా చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి పెట్టండి.